హాయ్ యోర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట చాలా పదునైనది, ప్రతి అంశము చాలా విలువైనది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది. దెర్ ఆర్ 5 హ్యాబిట్స్ దట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని విజయ మార్గం వైపు తీసుకెళ్ళగలిగే 5 మంచి లక్షణాలు. మనకున్న మన అలవాట్లే మనల్ని మంచివారుగాను చెడ్డవారుగాను మారుస్తాయి. మంచి అలవాట్లు చేసుకుంటే మంచి ప్రవర్తనతోనూ వ్యవహరిస్తాము, జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, అందరూ గుర్తించే స్థాయికి చేరుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో మన జీవితంలో మనం అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే మనం అనుసరించవలసిన 5 మంచి అలవాట్లు. వేకింగ్ అప్ ఎర్లీ, ఉదయాన్నే 5ంటికి లేవడం. మనం లేవగానే మన డైలీ యాక్టివిటీస్ అంటే శరీర వ్యాయామం 30 నుంచి 1 అవర్ వరకు చేసుకొని మనం చేయవలసిన కార్యరంగంలోకి దూకితే మనం అద్భుతాలు చేయవచ్చు. ఉదయం నిద్ర లేవడం మన విల్ పవర్ని ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఉదయం నిద్ర లేవడం అంటే అదనపు శక్తిని, అదనపు ఉత్సాహాన్ని, అదనపు టైంని పోగు చేసుకుంటున్నట్లే. లేటుగా నిద్ర లేవడం వల్ల మన విజయాలకు మనమే దూరం చేసుకుంటున్నట్లు. ఇక రెండవ మంచి అలవాటు, లెర్నింగ్ ఏ న్యూ థింగ్స్ ఫర్ ఎవ్రీడే. రోజుకొకటి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండటమే. ఇది చాలా ముఖ్యమైనది, అవసరమైన అలవాటు. అది ఏ రంగమైనా కావచ్చు. మనం అభిమానించే హీరోలు, ఇష్టపడే వ్యక్తులు, ప్రేమించే ఆటగాళ్ళే నిరంతరం చేసే పని ఇది. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం. తమ రంగాలలో ఉన్నత స్థానానికి ఎదిగినా సరే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవడం గొప్ప లక్షణం. అలా నేర్చుకున్న విషయాలు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి. మనం కూడా మనం ఎంచుకున్న రంగాల్లో ఏదో ఒక కొత్త విషయాన్ని అలవర్చుకోవడం మంచి అలవాటు. ఇక మూడవ మంచి అలవాటు, టైం అండ్ మనీ. కాలాన్ని, డబ్బును ఎప్పుడు వృధా చేయకూడదు. గడిచిన మన జీవితం, కరిగిపోయే కాలం, ఈ రెండింటిని తిరిగి సంపాదించుకోవలేము. అందుకే సమయానికి చాలా విలువ ఇవ్వాలి, కాలంతో పాటు పరుగులు పెట్టాలి. ఈ పరుగులు మనం వెనకబెడితే మన గమ్యస్థానానికి దూరమైనట్లే. డబ్బును అస్సలు వృధా చేయకూడదు. డబ్బును దాచుకోవాలి, దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవడం మంచి లక్షణం. డబ్బును అస్సలు వృధా చేయకండి. అనవసరమైన వస్తువుల్ని అస్సలు కొనకండి. ఒకవేళ కొనాలి అనిపిస్తే ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యతని 10 రోజుల తర్వాత ఆలోచించి చూడండి. మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. 4వ మంచి అలవాటు, లెస్ టాక్ మోర్ లిసన్. తక్కువ మాట్లాడడం, ఎక్కువగా వినడం. దేవుడు మనకు 2 చెవులు, 1 నోరు ఇచ్చింది. తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం అంటారు పెద్దవారు. ఎక్కువగా వినేవారు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. తక్కువగా మాట్లాడేవారు అంటే తక్కువ శక్తిని వినియోగిస్తుందని దాని అర్థం. నిరంతరం అందరితో మాట్లాడటం అంత మంచి లక్షణం కూడా కాదు. 5వ మంచి అలవాటు, రిస్క్ అండ్ పేషెన్స్. సహనం, సాహసం. అవసరమైనప్పుడు రిస్క్ తీసుకునే మనస్తత్వం మనకు ఉండాలి. ఉన్న చోటే ఉంటూ ఎలాంటి కష్టాలకి, నష్టాలకి సిద్ధపడకుండా ఉంటే ఉన్న చోటే ఉంటాం. రిస్క్ లేకుండా జీవితం గడపాలంటే సరైనది కాదు. రిస్క్ ఎప్పుడు ఎలాంటి రూపంలో ఎదురైనా సరే అందుకు సిద్ధపడి ఉండాలి. అప్పుడే మనకు అభివృద్ధి ఇతరుల కన్నా భిన్నంగా కనిపిస్తుంటాం. పేషెన్సీ అంటే ఓపిక. మనిషి జీవితానికి ఎంతో అవసరమైనది ఓపిక, సహనం. ఓపిక, సహనంతో ఎదురు చూస్తే ఆ విజయం ఎంత అద్భుతంగా ఉంటుందన్నది కాలమే చెప్పుద్ది. అలాగే మన సీనియర్లు ఏదో తిట్టారనో అవమానించారనో ఉంటే మన అడుగు వెనకపడినట్లే. సో కాలం కోసం ఎదురు చూస్తే వారికి గుణపాఠం చెప్పే టైం వస్తుంది. కాబట్టి ఓపిక, సహనం అనేది జీవితానికి ఎంతో అవసరమైనది. ఈ 5 మంచి అలవాట్లు అలవర్చుకుంటే మన జీవితంలో విజయానికి చాలా చేరువలో ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం ఇంకో 10 మందికి రికమెండ్ చేస్తుంది. సో అది ఈ ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. జై హింద్.